అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోమారు ప్రజల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు భువనేశ్వరి కూడా పరామర్శ యాత్రలను కొనసాగిస్తున్నారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో లోకేష్ మరోమారు జనంలోకి వచ్చి టీడీపీకి అండగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో లోకేష్ యువగలం పాదయాత్ర చేశారు. ఇక తాజాగా ఎన్నికల సమరానికి సిద్ధమైనట్టు శంఖారావం పేరుతో సభలు నిర్వహించాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుండి లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమవుతున్నారు. శంఖారావం పేరుతో ఆయన 3 జిల్లాలలో సభలు జరపాలని భావిస్తున్నారు. టీడీపీకి ప్రజల మద్దతు కూడగట్టి ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని లోకేష్ దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు. పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో లోకేష్ పర్యటించి సభలు కొనసాగించనున్నారు. అయితే గతేడాది లోకేష్ యువగలం పాదయాత్రని జనవరి 27వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పుడు లోకేష్ తన పాదయాత్రను అనివార్య కారణాలతో కుదించుకున్నారు. యువగలం పాదయాత్రలో లోకేష్ అన్ని ప్రాంతాలను కవర్ చేయలేకపోయారు. కవర్ చేయని ప్రాంతాలలో ఇప్పుడు లోకేష్ శంఖారావం పేరుతో సభలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఇచ్చాపురం నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం సభను ప్రారంభం చేయనున్నారు. ఆపై 6వ తేదీన పాలకొండలో సభ నిర్వహిస్తారు. 7వ తేదీన కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలలో లోకేష్ శంఖారావం సభలు నిర్వహిస్తారు. ఆ పైన 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 9వ తేదీన చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్లలో సభలు పెట్టనున్నారు. 10న విజయనగరం జిల్లా గజపతిపురం, శృంగవరపుకోట నియోజకవర్గాలలో సభలు నిర్వహిస్తారు. ఇక లోకేష్ శంఖారావానికి ప్రజల మద్దతు ఎలా ఉంటుందో వేచి చూడాలి. సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.